హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలండి. అక్క తమ్ముళ్ళ అనురాగానికి, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన ఈ రక్షాబంధన్ రోజు రాఖీ కట్టి, తీపి తినిపించి అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈజీగా మీ చేతులతో స్టవ్ వెలిగించకుండా, నూనె వాడకుండా 5 నిమిషాల్లో మీ అన్న తమ్ముళ్ళకి స్వీట్స్ ఎలా చేసి పెట్టాలో ఈజీగా చేసుకుందాము. చాలా ఈజీగా చిన్నపిల్లలైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు జీడిపప్పు, పావు కప్పు ఎండు కొబ్బరి, అలాగే పావు కప్పు పంచదార వేసి, అలాగే 2 యాలకులు కూడా వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్, పాల పొడి కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒక 2 స్పూన్ల అంత నెయ్యి వేసుకొని మరొకసారి అంతా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదంతా మనం దీంట్లో ఆల్రెడీ నూనెలు ఉంటాయి కదా, జీడిపప్పులో కానీ కొబ్బరిలో కానీ, కాబట్టి మనకి ఇందులో ఏమీ వేయక్కర్లేదు. పాలు కానీ ఇంకా వేరే ఏమీ వేయక్కర్లేదు. అంతే అండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలాగా లడ్డూలు చేసుకుంటే చాలా ఈజీగా, సాఫ్ట్గా, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు ఇంకొక రెసిపీ చూద్దాము. 1 కప్పు వేయించిన పప్పులు, అలాగే పావు కప్పు జీడిపప్పులు, అలాగే పావు కప్పు బాదం పప్పులు, అలాగే పావు కప్పు పుచ్చగింజలు తీసుకొని అంతా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో అరకప్పు దాకా విత్తనాలు తీసేసిన ఖర్జూరాలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని, అలాగే 3 టీ స్పూన్ల కోకో పౌడర్, అలాగే 3 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని అంతా గ్రైండ్ చేసుకుందాము. అంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా అంతా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీని అంతా బాగా కలుపుకోవాలి. అంత బాగా కలుపుకొని ఇలాగా లడ్డూలాగా చేసుకుంటే మనకి చాక్లెట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి. చాలా ఈజీగా పైన కొబ్బరి పౌడర్తో ఇలాగా గార్నిష్ చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక రెసిపీ వచ్చేసి 1 కప్పు పుట్నాల పప్పు, అలాగే పావు కప్పు జీడిపప్పు, అలాగే పావు కప్పు పుచ్చగింజలు తీసుకుందాము. అలాగే కొబ్బరి అరకప్పు వరకు తీసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. పలుకుగా ఉంటే బాగోదు, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 యాలకులు పైన పొట్టు తీసేసి వేసుకుందాము. అలాగే 1 కప్పు వరకు బెల్లం కూడా వేసుకొని అంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతా వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా పాలు వేసుకుంటూ అంతా బాగా కలుపుకుందాము. ఒకేసారి పాలు వేసుకోకూడదు, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. దీనికి పాలు ఎక్కువ పట్టవు. ఇలాగా అంతా చపాతీ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకొని ఇలాగా కొద్దిగా తీసుకొని
లడ్డూలు చుట్టుకుంటే మనకి చాలా ఈజీగా లడ్డూలు రెడీ అయిపోతాయండి. హెల్తీగా చాలా ఈజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా లడ్డూలు రెడీ అండి. ఇప్పుడు మరొక రెసిపీ చూద్దాము. ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేయించిన వేరుశనగ పప్పులు 1 కప్పు తీసుకొని, అరకప్పు బెల్లము, 2 యాలకులు వేసుకొని అంతా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు చేసుకుంటే చాలా ఈజీగా లడ్డు రెడీ అయిపోయి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లడ్డూలు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. హెల్దీ కూడా, చాలా సింపుల్గా చేయొచ్చు. అటుకులు 1 కప్పు తీసుకోవాలి. ఇలాగా ఫ్రెష్ అటుకులు అయితే బాగుంటుంది, లేదంటే ఒకసారి వేయించి తీసుకోండి. 1 కప్పు అటుకులు, అరకప్పు పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు అంటాం కదా అది, 2 యాలకులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఇదంతా జల్లీలో తీసుకొని ఇలాగంతా గ్రైండ్ చేసుకొని తీసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము పంచదార అలాగే కొద్దిగా కొబ్బరి తీసుకొని అంతా గ్రైండ్ చేసుకుందాము. అరకప్పు కొబ్బరి, అరకప్పు పంచదార తీసుకొని అంతగా గ్రైండ్ చేసుకొని ఇలాగా అంతా బాగా కలుపుకుందాము ఒకసారి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. మనకి ఎక్కువ రోజుల్లో నిల్వ ఉండాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని అచ్చంగా నెయ్యితోనే ఉండలు చేసుకోవచ్చు లడ్డూలు అనేది. లేదంటే కొద్దిగా పాలను వేసుకుంటూ అంతా కలుపుకోవాలి. ఇలాగా నాకు ఒక పావు కప్పు పట్టే ఈ కప్పుతో పాలు ఇలాగ అంతా కలుపుకొని ఇలాగా చపాతీ ముద్దలాగా కలుపుకొని కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు చేసుకుంటే మనకి చాలా ఈజీగా లడ్డూలు రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నచ్చాయండి 5 రకాల రెసిపీస్. చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించకుండా చిన్నపిల్లలైనా ఎవరైనా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.